సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు 2500 సంవత్సరాల చరిత్ర గల బౌద్ధ దేవాలయంకి అయితే తీసుకెళ్ళబోతున్నాను అనమాట. ప్రస్తుతానికి మనం బీహార్లో ఉన్న రాజ్గిర్ దగ్గర ఉన్నాము. సో ఈ ఆలయానికి వచ్చేసి భూమి మీద నుంచి వెళ్ళడానికైతే లేదనమాట. ఎందుకంటే సుమారుగా ఒక 5-6 కొండలనైతే దాటుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో అతి ఎత్తైన పర్వతం కాబట్టి దాని మీదకి రోప్ వే అని ఉంటుందన్నమాట. సో దాంట్లో అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో కింద డెకరేషన్ చూసారు కదా, అంటే మొత్తం వుడెన్ క్రేవ్ అనమాట. ఇప్పుడు టికెట్ తీసుకున్నాం మనం. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి రోప్ వే టికెట్. సో ఇప్పుడు ఇలాగ మనం పైకి వెళ్తాం. సో బిల్డింగ్లో క్యూ లైన్ వచ్చేసి 3 అంతస్తుల వరకు ఉందన్నమాట. సో అంత పెద్ద క్యూ లైన్. సో ఇది వచ్చేసి ఫోటో స్పాట్ అనమాట. సో మేము కూడా క్యూలో నుంచున్నాం అనమాట. సో మా ఫ్రెండ్స్తో పాటు. సో చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్స్ అందరు చాలామంది ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. సో ఫైనల్గా అయితే మనం థర్డ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఎంట్రీ అయితే ఇక్కడ నుంచి ఉందన్నమాట. సో టికెట్స్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో చూస్తున్నారు కదా, దగ్గర నుంచి చూస్తే ఇలాగ ఉందన్నమాట. ఒక క్యాబిన్లో వచ్చేసి మినిమం 12 మెంబర్స్ కూర్చుంటారు, 10 to 12 మెంబర్స్. సో ఇలా వెళ్తుందన్నమాట. సో ఇగోండి లోపల నుంచి వ్యూ ఇలాగ ఉంది. ఇగోండి ఫస్ట్ కొండ ఎక్కితే ఇలాగ ఉందన్నమాట వ్యూ అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేస్తున్నాను. ఫైనల్గా టెంపుల్ దగ్గరికి చేరుకున్నాం. ఏం మిత్ర, కింద నుంచి అయితే రూపాయలు వచ్చారు. 4 మెట్లకి అలసిపోయింది. పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి, ఎత్తులో ఉంది కదా తొందరగా. ఏమయ్యా కుర్రోడి ఆ మాత్రం మర్చిపోతే అలాగా. ఇదిగోండి ఫైనల్గా మనం అయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం పైకి వచ్చేసి. సో పైన చూస్తున్నారు కదా, హెవీ క్రౌడ్ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఎస్టిమేటెడ్గా 2500 to 2600 ఇయర్స్ క్రితం అయితే కట్టారనమాట. సో ఇది వచ్చేసి 1960sలో రెనోవేషన్ చేశారు తర్వాత మళ్ళీ. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి శాంతి స్తూపం అంటారనమాట. సో అన్నిటికంటే ఎత్తైన కొండ మీద మనం ప్రజెంట్ ఉన్నాము. సో చూస్తున్నారు కదా, చుట్టుపక్కల కూడా కొండలే అనమాట. సో అన్ని కొండలు దాటుకొని మనం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చామన్నమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా పీస్ఫుల్ నేచర్ అనమాట. ఇక్కడ ఒక పురాతనమైన కట్టడం కూడా ఉంది, అది యాక్చువల్గా కూలిపోయిందనమాట. సో 1960 తర్వాత కొంతమేర వరకు రెనోవేషన్ చేశారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇది పూర్వకాలం నాటి గంట అనమాట. ఇది అరౌండ్ వచ్చేసి 500 to 700 kgs బరువు ఉంటుంది. సో ఒకప్పుడు దీన్ని మోగిచ్చేవారు, సో ఇప్పుడు మోగిచ్చట్లేదు. చూస్తున్నారు కదా, గంట మీద కూడా చాలా అంటే చైనీస్ భాషలో చాలా రాసి పెట్టారు. ఏంటనేది మనకు అర్థం కాలేదు. సో అంటే జైనుల భాష అనొచ్చు, చైనీస్ భాష కావచ్చు, మరి ఏదో మన లాంగ్వేజ్ అయితే రాస్తుంది, మనకు అర్థం కాలేదు. సో ఇక్కడ వచ్చేసి చైనీస్ లాంగ్వేజ్లో కూడా రాస్తుంది చూడండి స్టోన్ మీద. సో ఇంకా టెంపుల్ ఒక బ్యాక్ సైడ్ నుంచి చూసినట్టయితే మనకి టెంపుల్ ఈ విధంగా కనపడుతుంది. సో టెంపుల్ లోపల వచ్చేసి మొత్తం బంగారంతో తయారు చేసిన విగ్రహాలు అయితే ఉన్నాయి. సో లోపటి నుంచి అయితే ఎల్లో లేదు. సో అందుకోసం కానీ నేను మా ఫ్రెండ్ది ఐఫోన్ ఉంటే బయట నుంచే జూమ్ చేసి తీసామన్నమాట. సో లోపల చూస్తున్నారు కదా ఎంత క్లారిటీగా ఉందనేది బయట నుంచి కూడా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి బంగారంతో తయారు చేయబడిన విగ్రహాలేనమాట. సో చూస్తున్నారు కదా, అక్కడ కూడా ఒక స్తూపం కనిపిస్తుంది. సో దాని దగ్గర కూడా మనకి ఎల్లో లేదు, అక్కడ ఆర్మీ వాళ్ళు ఉన్నారు. సో అందుకోసం మనం అక్కడ దాకా వెళ్ళట్లేదు. సో ఇక్కడ అక్కడక్కడ కొన్ని స్తూపాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే పాడుబడిపోయిన తర్వాత మళ్ళీ వాటిని 1960 తర్వాత రెనోవేషన్ చేశారని చెప్పా కదా. సో కొన్ని అవశేషాలు ఉంటే వాటిని కొంచెం సరిదిద్దారనమాట. సో గైస్, లోపల వచ్చేసి ఫొటోస్ ఇంకా వీడియోస్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ అనమాట. సో వీలైనంత వరకు అయితే చూపించగలిగాను నేను మీకు. సో దానికంటే ఎక్కువ చూపించడం కుదరలేదు. సో దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అదే రోప్ వే ఎక్కేసి మేము మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే చేసామన్నమాట. సో చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది మాకు ఈ రోప్ వే అనేది. సో ఇన్ని కొండలు దాటుకుంటూ వెళ్ళడం అనేది చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. సో నేను చూపించిన విధంగా అయితే వీడియోలో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి. మీలో ఎంతమంది ఈ రోప్ వేని కూడా చేశారనేది ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలపండి. మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. మన ఛానల్తో కనెక్ట్ అయ్యండి. స్టే ట్యూన్. బాయ్.